మొత్తం అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ రాష్ట్రంలో ఆ అమ్మాయి కనపడితే చాలు బట్టలు చింపటమే, చీర చింపడం, చీర లాగడం, జాకెట్ చింపడం. మీకేం పోయే కాలం రా బాబు. పచ్చ బిళ్ళిచ్చాడనుకో చంద్రబాబు నాయుడు, పచ్చ బిళ్ళిచ్చే మొగోళ్ళని కొట్టాలి కానీ ఆడవాళ్ళని కొడతాం ఏంటి అసలు? మొగోళ్ళని కొట్టే సరుకు లేదా? ఆడవాళ్ళని కొడతాం. ఇందులో నారాయణ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, ఏమని మాట్లాడతాడు ఇది. My government's commitment is unequivocal. The law will be enforced fairly and firmly. Fairly, firmly. ఎవడు చెప్తారు? సుత్తి కౌర్లి. భయం పక్షపాతం లేకుండా చట్టం పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. చూడండి ఇవన్నీ. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా మీరు? నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా? మామూలుగా అది కూడా కృష్ణలంకేనా? నగరంపాలెం సీసీ ఫుటేజ్ కూడా కృష్ణలంకేనా అంటున్నా. ఆ పోలీసులను ఏం చేస్తారు? నగరంపాలెం సీఏ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? 15వ తారీఖు సంఘటన జరిగితే 16వ తారీఖు సాయంత్రం లోపు ఎమ్మెల్యే చెప్తే గాని ఎఫ్ఐఆర్ కట్టకుండా, మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చెప్తే గాని 17వ తారీఖు దాకా అరెస్ట్ చేయకుండా సాక్షి టీవీలో వేసిన తర్వాత 17 రాత్రి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఆ సీఏ మీద యాక్షన్ ఏది? అసలు ఈ మొత్తం గుంటూరు ప్రాంతం చెడిపోతాకి అక్కడ ఐజీ కారణమా కాదా? అసలు గుంటూరు రేంజ్ మొత్తం చెడిపోతాకి పోలీసులు అందరూ బరిదెగించేయటానికి, పోలీసులు చెడిపోతాకి అక్కడున్న ఐజీ కారణమా కాదా? ఐజీని సస్పెండ్ చేయరా? సిఐని సస్పెండ్ చేయరా? మరి ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? వీళ్ళందరి మీద మీలో నిజంగా మీరు చెప్పేటువంటి మై గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఈజ్ అన్ఈక్వివోకల్, ద లా విల్ బి ఎన్ఫోర్స్డ్ ఫెయిర్లీ అండ్ ఫర్మ్లీ అని డబ్బా కొట్టుకోవడం కాదు, దీనికి కారణభూతులైనటువంటి పోలీసుల మీద యాక్షన్ ఏది? సిఐ మీద యాక్షన్ ఏది? స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంత నీచమైన ఘోరమైన అకృత్యం అక్కడ జరిగితే ఎమ్మెల్యే చెప్తే గాని ఎఫ్ఐఆర్ తెగలేదంటే, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే గాని సాక్షి టీవీలో వచ్చిన తర్వాత అరెస్టులు జరగలేదంటే సిఐని, ఎస్పీని, ఐజీని ముగ్గురిని సస్పెండ్ చేయాలా అక్కర్లేదా అని అడుగుతున్నాను. గుంటూరు రేంజ్ మాత్రం, పోలీసు రేంజ్ మొత్తం చెడిపోతా కారణమైనటువంటి ఐజీ మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అని అడుగుతున్నాను. తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోరు? మీలో నిజాయితీ ఉంటే, నీలో నిబద్ధత ఉంటే, మీరు డబ్బా కొట్టుకున్నట్టుగా మీ కమిట్మెంట్ అనేది అనీక్వివోకల్ అయితే గనక మీరు చేసి చూపించండి. నిజంగా బాధితురాలు కానీ మేము కానీ అందరం నమ్ముతాం మీ ప్రభుత్వంలో పర్లేదు, ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ నడుస్తుందని. కృష్ణలంక కేసులో లాకప్ డెత్లో ఏసీపీ మీద యాక్షన్ ఏది? ఎందుకు తీసుకోరు? టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ సూపర్వైజరీ డ్యూటీస్ ఆఫ్ పోలీస్ కమిషనర్ కదా, ఎందుకని లేదు? విజయవాడ సిపి పోలీస్ కమిషనర్ ఉద్యోగం మానేసేయటం వల్ల కదా ఈ అకృత్యం జరిగింది, ఘోరం జరిగింది, లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరగడమే కాకుండా బూడిద కూడా మిగలకుండా చేసింది. ఈ రాష్ట్రంలో ఇన్ని పోలీస్ అగాత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? బరిదెగిస్తున్నారు కదా. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ భయం, మీ లోతైన గుండెల్లో మీ అలజడి, మీ అబ్బాయి షాక్ ఇవన్నీ నిజమైతే గనక ఖచ్చితంగా వెంటనే ఈ తప్పిదం జరగటానికి పోలీస్ ఇన్యాక్షన్ అనేది కారణం కాబట్టి లంచాలు డిమాండ్ చేస్తున్నటువంటి మీ తెలుగుదేశం నాయకులను కూడా దీంట్లో ముద్దాయిలుగా, డివిజన్ ప్రెసిడెంట్ని కూడా ముద్దాయిగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ లంచగొండితనం ఏ రకంగా, ఏ ఊర్లో ఇంటి పన్ను మారాలంటే, సొంత ఇల్లు కొనుక్కుని ఇంటి పన్ను మారాలంటే లంచం, ఇంట్లో పంపు కావాలంటే మంచం, పంపు రిపేర్ చేయాలంటే మున్సిపాలిటీ లంచం,
రోడ్డు మీద వేసుకున్న పంపు రిపేర్ చేసుకోవాలంటే లంచం టీడీపీ వాళ్ళకి, పని కావాలంటే లంచం. పైనుంచి కింద దాకా నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తెలుగుదేశం చిన్న కార్యకర్త దాకా లంచం లేకుండా ఎవడో పని చేయట్లేదు కదా మీరు. పోయే కాలం కాకపోతే ఏంటి ఇదంతా? మేము డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ మీద స్ట్రింజెంట్ యాక్షన్ కావాలి, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. మొత్తం పైనుంచి కిందకి ఐజీ, ఎస్పీ, సిఐ అందరినీ కూడా సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. సినిమా యాక్టర్ జత్వానీ గారి కేసులో ఏం చేశారు పోలీసులు? సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏమని చేసింది? జత్వానీయే నిందితురాలు, ఆవిడే బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మగవాళ్ళని అని చెప్పని చేస్తుందని చెప్తున్నారా? హనీ ట్రాప్ వేస్తుందని చెప్తున్నారా? ఇందులో నేను ఒకటే, మనం వేరే వేరేగా ఏం మాట్లాడుకోక్కర్లేదండి. పోలీసు వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని అడ్డంగా వాడుకుని తప్పుడు పనులు చేయించి ఏ రకంగా వాళ్ళని గాలికి వదిలేస్తాడు, ఏ రకంగా ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి ఆహారంగా వేసేస్తాడనేది ఇదొక చిన్న ఉదాహరణ. నారా చంద్రబాబుని నమ్ముకుంటే ఏమైపోతారు, శంకరగిరి మాన్యాలు ఎలా పట్టిపోతారనేది ఆ కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎంక్వైరీ ఆఫీసర్స్ కానీ, డీజీపీలు కానీ, ఎవరెవరైతే దాంట్లో కాలెట్టి చూశారో, వాసన చూశారో జత్వానీ కేసులో అందరూ కూడా ఖచ్చితంగా